Hi everyone, good evening all of you. Kusuma, Kranti Kishore, Megasham, Bhuvanaditya, hi Sham, good evening. Rajkumar, Rajesh Kumar, welcome to an academy. Hi Bhuvan. So let us see for a few minutes. కూర్చొని తిన్నాను క్రాంతి. శ్రీశైలం, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. రైట్. సుదర్శన్ రెడ్డి, వెల్కమ్ టు అన్ అకాడమీ. వినోద, శేఖర్, భాను, శంకర్, సుబ్రహ్మణ్యం, దివ్య, అను. వావ్, థ్యాంక్ యూ ఫర్ ది ఫ్లో ఆఫ్ జాయినింగ్. ఆటో రామ్ ప్రసాద్, రవి, సంతోషి, ష్యూర్ భువన్, థ్యాంక్ యూ. నందిగం సౌజన్య, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. వాణి గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. శివకృష్ణ, వెల్కమ్ టు అన్ అకాడమీ. రైట్, లోకల్ ఐన్స్టైన్. ఓకే అండి, పీడిఎఫ్ అప్లోడ్ చేద్దాం. హాయ్ మహేందర్. సాయి మహేష్, వెంకట్ జాయ్, వెల్కమ్ టు అన్ అకాడమీ. వెంకట్ జై, థ్యాంక్ యూ మహి. ఉపేంద్ర. సో రేపు టోటల్ జిఎస్ పెడదాం అనుకుంటున్నాను భవన్, వాట్ డు యు సే? మొత్తం 3 సబ్జెక్ట్స్ పెడదామని. ఓ రోజు హిస్టరీ, ఓ రోజు పాలిటీ, ఓ రోజు ఎకానమీ పెట్టాం కదా, 3 కలిపి ఒకసారి పెడదామని. అందులో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మనం మెన్షన్ చేద్దాం. జాగ్రఫీ గురించి భగవంతుడిగా తెలియాలి విషయం. హాయ్ చిరు. ప్రత్యూష గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. సో మీ అందరికి తెలుసును, అన్ అకాడమీ ఇస్ ద లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. జిఎల్సి అండ్ సోనియా, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. లక్ష్మి గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. లక్ష్మి గారు, మీరు నిన్న క్వశ్చన్ అడిగారు కదా, ఇందాక ప్లస్ లో కూడా అడుగుదాం అనుకోని మర్చిపోయాను నేను. తాహిర్, వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. దేవి, చూడమ్మా, అన్ అకాడమీలో మనకి నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారండి. హాయ్ సుధీర్. అయితే ఆల్మోస్ట్ ఆల్ ద ఎడ్యుకేటర్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్, రైట్? సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటారండి మనకి అన్ అకాడమీలో. సో అయితే మనకి 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. అందులో ఒకటి స్పెషల్ క్లాసెస్. అంజనా గారు, రవళి గారు, వనజ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ ఆల్ ఆఫ్ యూ. మనకి స్పెషల్ ఉంది, అలాగే సబ్స్క్రిప్షన్ క్లాసెస్ ని ప్లస్ క్లాసెస్ అంటారండి. ఓకే, సో ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, నాకు వినిపించట్లేదు ఎవరికిన్నో వాయిస్. హౌ మెనీ ఆఫ్ యూ? రమణారావు అండ్ రాకేష్, వెల్కమ్ టు అన్ అకాడమీ. క్లియరా? ఓకే, ఎస్.
ప్రత్యూష గారు మీ ఫోన్ కొంచెం ఇన్స్పెక్షన్ చేయండి మీరు. ఓకే, సో అయితే నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నారు, రైట్ అమ్మా. అయితే మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ వాచ్ మై రికార్డెడ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ లైవ్ క్లాసెస్ అండ్ యూ కెన్ వాచ్ ఆల్ ది క్లాసెస్ అండి, నాట్ ఓన్లీ మై. జ్యోతి గారు, గుణవతి గారు, ప్రకాష్, వెల్కమ్ టు అకాడమీ అండి, ఆల్ ఆఫ్ యూ. సో మీరు మొత్తం అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ అందరికి సంబంధించినవి పాత క్లాసెస్ కొత్త క్లాసెస్ అన్ని వినొచ్చు అనమాట, రైట్. సో 1 year కి అయితే మనకి 6,300 ఉంది, 7,700 ఫర్ 1 year ఉంది, 11,200 ఫర్ ఓకే మనకి 2 years ఉందన్నమాట. నో శివ, మాధవ్ అండ్ లింగమయ్య గారు, వెల్కమ్ టు అకాడమీ. హాయ్ శివ, కార్తికేయన్, వెల్కమ్ టు అకాడమీ. అయితే సో ఇలా మీరు తీసుకోవచ్చండి. సో అయితే జనరల్ గా ఒక ఎడ్యుకేటర్ క్లాస్ వినాలన్నా సరే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక ఎడ్యుకేటర్ క్లాసులే కాదు మొత్తం అందరూ కూడా వినొచ్చు అనమాట ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో. పఠాన్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. శివాంజలి గారు, బలవర్ధన్, రాజు, అవర్ ఫీలింగ్స్, హేమ, రఘు, వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. రజనీ గౌడ్, వరలక్ష్మి, దేవరపల్లి, వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ అండి. హాయ్ శివ, అమర్దీప్, వెల్కమ్ టు అకాడమీ. సుశాంత్, సాయి కుమార్ లంక, వావ్, ఓకే. So there are many new people are today in the class. Three members చూపిస్తుంది. మోహన్, విష్, శృతి, సుశాంత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి. మల్లికార్జున, వెల్కమ్ టు అకాడమీ. కిరణ్ కుమార్, వెల్కమ్ టు అకాడమీ. రాకేష్, వెల్కమ్ టు అకాడమీ అండి. సో అయితే ఇలా మీరు ఏ క్లాస్ అయినా సరే ఫాలో అవ్వచ్చమ్మా, స్పెషల్ క్లాసెస్ కానీ ప్లస్ క్లాసెస్ కానీ యూట్యూబ్ క్లాసెస్ కానీ. యూట్యూబ్ క్లాసెస్ మీకు స్ట్రీమింగ్ ఫ్రీ ఉంటుంది. రాజేష్, ప్రదీప్, వినయ్, వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. వెరీ నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అటెండెన్స్ టుడే అగైన్. 150 అంటే చెప్పలేం, మ్యాచ్ అయితే అవుతున్నట్టుందిగా. షర్మిల గుప్తా గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. ఎగ్జాక్ట్లీ 73 కరెక్ట్. అంతేనా? డాలీ, వెల్కమ్ టు అకాడమీ అండి. అంటే రోహిత్ శర్మ ఎక్కడైనా ఒకటే కదా. రైట్, సో చూడమ్మా, టుడే వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ మేఘశ్యామ్. సో ఈరోజు మనకి 30 క్వశ్చన్స్ ఇస్తాను. మీకు పీపీటీలో అన్ని క్వశ్చన్స్ లేకపోయినా నేను మొత్తం 30 క్వశ్చన్స్ మీకు కంప్లీట్ గా ఇస్తాను విత్ మై సప్లిమెంటరీ క్వశ్చన్స్. కళ్యాణ్ గారు, వెల్కమ్ టు అకాడమీ. ఒకవేళ మీకు ఈరోజు ఎకానమీ క్లాస్ ఓకే అనుకుంటే, అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంకొక ఎకానమీ క్లాస్ చేద్దాం అనుకుంటే రేపు కూడా ఇండియన్ ఎకానమీ పెడదాం, ఓకేనా? ఎందుకంటే మాక్సిమం స్టూడెంట్స్ ఈరోజు వచ్చారు. ఇండియన్ ఎకానమీ అనేది నేను చాలా రోజులు అయింది పెట్టా, యాక్చువల్గా లాస్ట్ టైం పెట్టాను ఇది వరకు, అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పెడదామంటే మళ్ళీ రేపు కూడా పెడదాం, ఓకేనా? సో అన్ని నేర్చుకుందామండి ఒక్కొక్కటి కూడా గ్రాడ్యువల్ గా. యా శివ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి రేపు జిఎస్ పెడదాం అనుకున్నాను, చూద్దాం. ఓకే శివ, యాక్చువల్ గా వీక్లీ వన్స్ పెట్టండి సార్ అన్నాడు, అదే నిజమయ్యేటట్టుంది. ఓకే ఓకే తెలిసే అన్నావా? మార్నింగ్ సెషన్ ఖాళీ ఉండట్లేదు శివ, యాక్చువల్ కొంచెం బిజీగా ఉన్నాను. నెక్స్ట్ మంత్ ఫ్రీ అవుతా మార్నింగ్ సెషన్, అప్పుడు ఇంకా దిబిడే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి ఈరోజు. వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవాళ. సార్ సరిపోవట్లేదు సార్, ఇంకా కావాలంటే రేపు రండి, రేపు కూడా రండి. 20కి ఎన్ని చేస్తారన్నది చూద్దాం రేపు. హాయ్ శివ, ఓకే. ఆన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డేట్స్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాజ్ సెటప్? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. జాతీయ అభివృద్ధి మండలి మనకి ఏ డేట్ న ఎస్టాబ్లిష్ చేశారు? జాతీయ అభివృద్ధి మండలి. వావ్, ఫెంటాస్టిక్ అండి.
అసలు యాక్చువల్ గా ఈజీగా ఉంది యాక్చువల్ క్వశ్చన్, అందుకని నేను ఇస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకోటి. ఉమాకాంత్ వెల్కమ్ టు అకాడమీ అండి. ఎస్, సరస్వతి గారు వెల్కమ్ టు అకాడమీ. సో వెరీ నైస్. అంతర్వేది, వాగ్దేవి, వినయ్, సతీష్ వెల్కమ్ టు అకాడమీ అమ్మ, ఆల్ ఆఫ్ యూ. చూడండి, యాక్చువల్ గా మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1952 అండి. నేను మీకు అక్కడ 3 సంవత్సరాలు చెప్తాను, ఆ 3 రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, 1950, 1951 అండ్ 1952. 1950 మార్చ్ 5th మనకి, మార్చ్ 5th అయినా మార్చ్ 15th, ఓకే ఓకేనండి. 1950 మార్చ్ 15th వచ్చేసి మనకి ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయిందమ్మా, వెరీ గుడ్ బాను. అలాగే 1951 ఏప్రిల్ 1 స్పెషాలిటీ ఏంటండి అంటే ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్ట్ అయిందండి, ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్ట్ అయింది. అలాగే మరి 1952 ఆగస్ట్ 6 ఏంటండి అంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్టార్ట్ అయింది అనమాట. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. శివకుమార్ రెడ్డి అండ్ సతీష్ వెల్కమ్ టు అకాడమీ, బోత్ ఆఫ్ యూ. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే. రాధికా రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. జగ్గు వెల్కమ్ టు అకాడమీ. రెడ్డి లక్ష్మి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది కూడా. హూ హెడ్స్ ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ ఇండియా? క్యాబినెట్ కమిటీ, చూడమ్మా, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈ అంటారండి. ఈ కమిటీకి ఎవరు హెడ్ ఉంటారు? ఓకే, బాలాజీ నాయక్ వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి, క్లాస్ ఎండింగ్ వరకు వినండి జాగ్రత్తగా, డెఫినెట్లీ మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఎకనామిక్స్ అనేది చాలా డౌట్ ఉంటుంది, బట్ మనం మోస్ట్లీ చాలా సింపుల్ వేలో చెప్తాను ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు నేను. మీరు ఆల్రెడీ చూస్తుంటారు, హిస్టరీ పాలిటీ కూడా విన్నారు కదా, ఎకనామిక్స్ కూడా మనం అదే వేలో చేద్దామండి. వచ్చింది పోల్ నాగమణి గారు. ఓకేనమ్మా, నో ప్రాబ్లం రవి. ఓకే, చూడమ్మా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి, ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా దీనికి హెడ్ ఉంటారండి. హాయ్ నరసింహ, ఎగ్జాక్ట్లీ. ఐన్స్టీన్ వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే రైట్. సరళ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. మస్తాన్ వాలి గారు వెల్కమ్ టు అకాడమీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి. రైట్ అమ్మా, అయితే షల్ ఐ ఆస్క్ వన్ సప్లిమెంటరీ క్వశ్చన్? రుద్రపాణి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ మహేందర్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈశ్వరి గారు అండ్ ఈశ్వరమ్మ గారు అండ్ రాజ్ కుమార్ వెల్కమ్ టు అకాడమీ. ఓకేనమ్మా, ప్రైమ్ మినిస్టరు, అలాగే ఫైనాన్స్ మినిస్టరు, ఫైనాన్స్ సెక్రటరీ, ఉంటుంది, అన్నింటికీ మార్క్ ఉంటుంది. బాలాజీ నాయక్, నాగరాజు గారు, సౌమ్య గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ప్లానింగ్ కమిషన్, సారీ అండి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చందన అండ్ శృతి వెల్కమ్ టు అకాడమీ. హాయ్ అండి చందన గారు. అండ్ నన్ ఆఫ్ ద అబౌవ్, నన్ ఆఫ్ ద అబౌవ్. చూడండి, ఈ 5 ఆప్షన్స్ లో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ద 5-year ప్లాన్స్ అండి? సత్యనారాయణ గారు, భాగ్యరేఖ గారు వెల్కమ్ టు అకాడమీ అండి.
Who is responsible to implement the 5-year plans in India? Prime Minister, Finance Minister, Finance Secretary, Finance Commission Chairman, and none of the above. Excellent, Divya. Divya, Rakesh, Vani, Hema, our feelings, Radhika Reddy, Balavardhan, Satish, Lingamaya, Vanaja, Gunavati. Intelligent people. Okay. Rajesh Kumar, Nagamani, Subramaniam. చూడమ్మా, యాక్చువల్లీ ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ తయారు చేస్తుందండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా ప్లాన్స్ ఏనండి, కానీ దాన్ని అప్రూవ్ చేసేది ఎన్డీసీ అండి. కానీ ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్. కావ్య గారు, శశికుమార్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ద 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా, లేదా వైస్ చైర్మన్. ఓకేనమ్మా? సో వెరీ ఈజీ క్వశ్చన్ అది యాక్చువల్ గా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ పేపర్ గోల్డ్ ఈజ్ ఇష్యూడ్ అంటే, పేపర్ గోల్డ్ అనేది ఇష్యూ చేసేది ఎవరు, ఏ టర్మ్ అంట పేపర్ గోల్డ్ గురించి చెప్పేది? యుఎస్ డాలరా, గోల్డ్ రిజర్వ్స్ విత్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా, యునైటెడ్ స్టేట్స్ డాలరా, స్పెషల్ డ్రాయింగ్ రైట్సా? ఓకే, సో థర్డ్ ఆప్షన్ మారుస్తానండి, థర్డ్ ఆప్షన్ మారుస్తాను. యూకే పౌండ్. యా యూకే పౌండ్. వెరీ గుడ్ అమర్దీప్. మౌనిక గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. హాయ్ రాజ్, రాజీ. చూడమ్మా, సో we all know very well that International Monetary Fund is one of the major financial organization in India, established in the year 1945 after the Second World War, along with United Nations. United Nations organization, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అవన్నీ కూడా ఒకేసారి వచ్చినాయి కదమ్మా. అయితే IMF కి ఒక స్పెషల్ కరెన్సీ ఉందండి. మానస్వి గారు, వెల్కమ్ టు అకాడమీ. అయితే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు దానికి ఆన్సర్ పెట్టాలి నాకు. ఓకే, ప్లీజ్ కైండ్లీ లిసన్ టు ది క్వశ్చన్. 1955, 1945, 1969, 1975, 1989. ఓకే, సాయి, వెల్కమ్ టు అకాడమీ. ఈ 5 క్వశ్చన్స్, ఈ 5 ఆప్షన్స్ లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఈ SDR కరెన్సీని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసింది? వెరీ ఈజీ క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ విన్న వాళ్ళకి చాలా ఈజీ ఇది. ఎక్సలెంట్ అండి, ఫెంటాస్టిక్. పెడదామమ్మా, రేపు కూడా ఇండియన్ ఎకానమీ రాస్తారా? శంకర్, వెల్కమ్ టు అకాడమీ. శంకర్, షూర్. మహేష్, కీర్తి గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. షూర్ అండి. ఏపీ హిస్టరీ పెట్టాలా? ఓకే బాలు. చూడమ్మా, 1969 అండి. శ్రీదివ్య గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. చూడమ్మా, ఇంతకీ SDR అంటే ఏంటమ్మా? SDR అంటే మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండి. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది, గౌతమి గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. కళ్యాణ్ రామ్, వెల్కమ్ టు అకాడమీ. చూడమ్మా, ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఎన్ని దేశాలకి అఫీషియల్ గా ఉంది కరెన్సీ అంటే రాసుకోండి, చెప్తాను. ఒకటి US డాలర్, రెండోది యూకే పౌండ్, మూడోది వచ్చేసి ఏంటమ్మా? మూడోది జపాన్ యెన్, నాలుగోది యూరో, ఐదోది వచ్చేసి మనకి లాస్ట్ ది రెంగిన్బి. చూడండి, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ ద ఇయర్ సివిల్ 2016 ఫర్ UPSC అండి.
ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెన్సీ రీసెంట్లీ జాయిన్డ్ ఇన్ ద ఎస్డిఆర్ బాస్కెట్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు మనకి. రింగ్ ఇన్ బి. రింగ్ ఇన్ బి అనేది చైనా యొక్క కరెన్సీ అండి. దీనికే మనం ఇంకో పేరు పెట్టి పిలుస్తారు. ఏంటా పేరు? యువాన్. యువాన్ కరెన్సీ. ఓకే, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ బ్రెటాన్ వుడ్స్ ట్విన్స్ అట. ఓకే, బ్రెటాన్ వుడ్స్ ట్విన్స్ అని దేన్ని పిలుస్తారు? ఐఎంఎఫ్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అట, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంట, ఐబిఆర్డి అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంట, నన్ ఆఫ్ ద అబవ్ అంట. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఒకసారి లెటర్ బోర్డు చూద్దామండి. దివ్య, ఉపేంద్ర, వెంకట్, రాజేష్ కుమార్, చిరుబాలు, శివకార్తికేయన్, హేమ, సోనియా, లింగమయ్య అండ్ బలవర్ధన్. వెరీ గుడ్ అండి. వెల్కమ్ టు అన్అకాడమీ హైబ్రిడ్. చూడండి, యాక్చువల్గా ఓకే, ఐఎంఎఫ్ అండ్ ఓకే వరల్డ్ బ్యాంక్ ని మనం ఏమంటామంటే ఐబిఆర్డి అంటాం. వరల్డ్ బ్యాంక్ టీమ్ యాక్చువల్గా ఏంటంటే ఉంటాయమ్మా మనకి ఐబిఆర్డి అండ్ ఐడిఏ, ఇంకోటి ఏంటంటే మనకి ఐఎఫ్సి కదా. రాసుకోండి ఇవి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి, తర్వాత ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అండి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే మనకి ప్రపంచ బ్యాంక్ అంటారమ్మా. మూడింటిని కలిపి మనకి వరల్డ్ బ్యాంక్ అంటారండి. హాయ్ ఫణి, వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకేనమ్మా, ఈ మూడింటిని కలిపి మనకి ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ అంటాం మనం యాక్చువల్గా. అయితే ఇందులో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఓకే, వరల్డ్ బ్యాంక్ అంటే ఐబిఆర్డి, వరల్డ్ బ్యాంకే స్టార్ట్ అయింది అనమాట 1945 ఆ టైంలో స్టార్ట్ అయింది. అయితే అమెరికాలో న్యూ హ్యాంప్షైర్, గుర్తుపెట్టుకోండి బాగా, ఈ న్యూ హ్యాంప్షైర్ అనేటటువంటి సిటీలో, ఓకేనమ్మా, అమెరికాలో న్యూ హ్యాంప్షైర్ సిటీలో, స్టేట్ ఇది, సారీ, న్యూ హ్యాంప్షైర్ స్టేట్ లో బ్రెటాన్ వుడ్స్ అనే ప్లేస్ లో మీట్ అయ్యారండి. బ్రెటాన్ వుడ్స్ అనేది యాక్చువల్గా ఏంటండి అంటే అది ఒక ప్లేస్, అంటే యాక్చువల్గా రెస్టారెంట్ అని చెప్తారు దాన్ని. ఓకే, కొన్ని బుక్స్ లో మనకి ఏంటండి అంటే, హాయ్ అండి ప్రత్యూష గారు, పూజిత గారు, వెల్కమ్ టు అన్అకాడమీ బోత్ ఆఫ్ యూ. సో మొత్తానికి అదొక పర్టికులర్ ప్లేస్ అనమాట. అక్కడ మీట్ అయ్యారనమాట. అక్కడ ఫామ్ అయిందే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒకటి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండు కూడా. అందుకనే ఒకే దగ్గర రెండు ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి దాన్ని ఏమన్నారంటే మనకి బ్రెటాన్ వుడ్స్ ట్విన్స్ అన్నారండి. ఓకేనమ్మా, బ్రెటాన్ వుడ్స్ ట్విన్స్ అన్నారు. హాయ్ అండి దేవేందర్, వెల్కమ్ టు అన్అకాడమీ. రైట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. 1944 అని పెట్టారు, మీ శ్రమ వృధా అయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? హాయ్ సలీం, వెల్కమ్ టు అన్అకాడమీ. వాట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంట. టైం ఇస్తాను, చదవండి, చదివిన తర్వాత ఆన్సర్ పెట్టండి. మౌలాలం, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. చూడండి, తెలుగులో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ది డెవలప్మెంట్ దట్ మీట్స్ దట్ నీడ్స్ ఆఫ్ ద ప్రెసెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ విత్ దేర్ ఓన్ నీడ్స్. ఓకే, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రజెంట్ డెవలప్మెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేసుకోకుండా చేస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారట. టు కన్జర్వ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అండ్ టు డెవలప్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ పవర్ వైల్ రెడ్యూసింగ్ పొల్యూషన్ అండ్ హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ వాడుతూ, అంటే మనకి సూర్యుడు లాంటి నేచర్, అంటే సోలార్ పవర్ లాంటివి, విండ్ పవర్ లాంటివి ప్రొడ్యూస్ చేసుకుంటుండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి అంటే అలా జరుగుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఏంటండి అంటే మనకి ఆన్సర్ వేడు. ఓకే ఓకే, ఈ సోలార్ పవర్ ని వాటిని యూజ్ చేసుకొని యాక్చువల్గా ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి యూజ్ అయ్యేటట్టు చేయాలి. ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, సెకండ్ ఆప్షన్ లో.
థర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డెవలపింగ్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎ మేనర్ దట్ రెడ్యూసెస్ దర్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ బై అలౌవింగ్ దమ్ టు క్రియేట్ ఓకే ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్స్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ ని కనుక స్టార్ట్ చేసినప్పుడు కూడాను ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి, అంటే పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి, అలాగే సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనకి అంటే పర్ఫెక్ట్ గా ఎదగాలంటే డిఫరెంట్ మోడల్స్ ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి చెప్తుందట ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్. అన్ని కరెక్టా లేకపోతే ఇందులో ఏది కరెక్ట్ కదా ఏంటి మీరే చూసుకోండి. ఇందిరా గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. స్వాతి గారు వెల్కమ్ టు అన్అకాడమీ. బాజీరావు గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. డబల్ సెంచరీ చేస్తామా శ్యామ్ ఈరోజు? $150 సూపర్. రజిత గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఎస్ చూడమ్మా, 3 కరెక్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను కాబట్టి, అదే ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దాని దానికి మీనింగ్ అది. రైట్ అమ్మా? ఓకే. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తానండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 2008 నుంచి 2015, 2015 నుంచి 2030, 2000 నుంచి 2015, 2015 నుంచి 2025, 2010 నుంచి 2020 ఈ 5 ఆప్షన్స్ లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఓకేనా ఎప్పటి నుంచి ఎప్పటికి ఇంప్లిమెంట్ చేశారండి? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి సంవత్సరం, ఇంప్లిమెంట్ చేయబోతున్న సంవత్సరం మీ ఇష్టం. ఎప్పటి నుంచి ఎప్పటికి ఇంప్లిమెంటేషన్ లో ఉంటాయి. అమర్నాయుడు గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. శివకార్తికేయన్ ఏంటంటే ఎస్విఎస్సి సినిమా ఎక్కువ సార్లు చూశాడు, అన్ని తెలిసిపోతుంటాయి అందుకనే. ఓకే ఓకేనా అండి? చూడండి, సో యూ షుడ్ రిమెంబర్ 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి ఎండి గోల్స్, రెండోది ఎస్డి గోల్స్. ఎండి గోల్స్ ఏంటంటే అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మిలీనియం అని 2000 సంవత్సరం అంటాం కాబట్టి 2000లోనే స్టార్ట్ అయ్యేవి. ఓకేనండి? 2000 నుంచి 2015 అండి. అలాగే 2016 నుంచి 2030 అయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇవి స్టార్ట్ అయ్యాయి. వెరీ గుడ్ క్రాంతి. ఓకేనమ్మా? 2016 నుంచి ఇవి. మరి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే 8, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే 17. తెలుసు కదా అందరికీ? 8 ఏం చేశారంటే 1+7 అని మార్చారనమాట కదమ్మా. అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, అది కాదు దాని మీనింగ్. శ్రవణ్ కుమార్ వెల్కమ్ టు అన్అకాడమీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఓకే, సో 1+7 నెక్స్ట్ ఇది 17 అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గోల్స్ అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే 17 అండి, కానీ టార్గెట్స్ ఎన్నండి మనకి 169. రైట్ అమ్మా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్? ఓకే, ప్రైమరీ గోల్స్ ఆఫ్ ది సస్టైన్ అంటే ప్రధాన టార్గెట్లు, లక్ష్యాలు ఏంటి? ఒకటి ఎండ్ ఆఫ్ ది పావర్టీ అండ్ హంగర్ అట. రెండోది బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, పర్టికులర్లీ యాజ్ ఇట్స్ పెర్టైన్స్ టు వాటర్ క్వాలిటీ అండ్ బెటర్ శానిటేషన్ టు అచీవ్ ద జెండర్ ఈక్వాలిటీ. నాలుగోది సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ వైల్ ప్రమోటింగ్ జాబ్స్ అండ్ స్ట్రాంగర్ ఎకానమీస్. చూడండి, ఆకలి పేదరికం తగ్గించడం అంట, రెండోది ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, మూడోది లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీని రీచ్ అవడం, నాలుగోది వచ్చేసి స్థిరమైనటువంటి ఎకనామిక్ సిస్టమ్ రీచ్ అవడం. వీటన్నింటిలో ఏది కరెక్ట్? 1, 2, 3 కరెక్టా? 1, 2, 3, 4 కరెక్టా? 1, 3 కరెక్టా? ఏది కరెక్ట్? మీరే పెట్టాలి దీనికి ఆన్సర్.
వెరీ గుడ్ అండి, అన్ని కరెక్ట్ అండి యాక్చువల్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. భాను గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అన్ని కరెక్టే, 1 2 3 4. ఓకే, సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, స్థిరమైనటువంటి ఎకానమీ రన్ చేయాలి, ప్యారలల్ గా జాబ్స్ క్రియేట్ చేస్తుండాలి ప్రదీప్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎకనామికల్ డెవలప్మెంట్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జాబులు ఎగిరిపోతాయి యాక్చువల్ గా, అలాంటప్పుడు పావర్టీ పెరుగుతుంది, ఇంకా అప్పుడు ఇంకెందుకు కదా, అలా అనమాట. ఎందుకంటే 1991 లో ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఎక్కువ మందికి జాబులు పోయాయి, ఎకనామికల్ డెవలప్మెంట్ జరిగింది కానీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో అలా అన్ఎంప్లాయ్మెంట్ పెరగకుండా ఎకనామికల్ డెవలప్మెంట్ చేయమని చెప్పింది అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్. అర్థమైందా? సో చెప్పండి అమ్మా, క్రింది ఏ కమిటీ సూచనల మేరకు ఓకే వంట గ్యాస్ రాయితీ, అంటే మనకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కదమ్మా, అప్పుడు అన్లిమిటెడ్ ఇచ్చేవాళ్ళు గ్యాస్ సబ్సిడీ భారతదేశంలో. సో దాన్ని ఏం చేశారట అంటే ఓకే నెలకు 1 మాత్రమే, అంటే సంవత్సరానికి 12 మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పారంట. అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి మీద సబ్సిడీ తీస్తారు. ఏ కమిటీ చెప్పింది? కమిటీ లేదా చట్టం అని కూడా అనొచ్చు. FRBM చట్టమా, దీపక్ పరేఖ్ కమిటీయా, రాజకృష్ణ కమిటీయా, రంగరాజన్ కమిటీయా, రాజా చెల్లయ్య కమిటీయా? స్వాతమరం పటేల్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. భాను గారు వెల్కమ్ టు అకాడమీ. చూడమ్మా, దీపక్ పరేఖ్ కమిటీ చెప్పిందండి. అయితే ఇప్పుడు FRBM యాక్ట్ అని ఇచ్చాను కదా, నేను క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. మనకి FRBM యాక్ట్ అనేది ఓకే ఫిస్కల్ డెఫిసిట్ ని భారతదేశంలో తగ్గించడానికి వేశారు యాక్చువల్ గా. ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించుకోవాలని. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి అంటే మన తలక టోటల్ GDP, అంటే మన తలక టోటల్ స్ట్రెంగ్త్, మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో, అప్పు, మన భారతదేశంలో ఉన్న అప్పు, మనం చేసిన అప్పుకి GDPకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. లోటు చెప్తుంది, అంటే 1% దాటి మన ఆస్తి మీద అప్పు తీసుకురాకూడదు. అయితే అది ఎంతకి ఓకేనండి, ఆ GDPలో అప్పు అనేది ఎంతకి దాటకూడదు. ఓకేనండి, 5%, 4%, 3%, 2%, 6%. చూడండి, FRBM యాక్ట్ అనేది భారతదేశం యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ని ఎంతకి తగ్గించాలని స్టార్ట్ అయింది అసలు యాక్చువల్ గా FRBM యాక్ట్. GA వెల్కమ్ టు అకాడమీ అండి. MSD వెల్కమ్ టు అకాడమీ. లక్ష్మణ్ వెల్కమ్ టు అకాడమీ. వెరీ గుడ్ అటెండెన్స్ టుడే. కీప్ ఇట్ అప్ ఎవ్రీ డే. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా శివ? రాంగ్ టచ్. ఓకే, ఓకే చూడండి అమ్మా, 3% అండి. 3.5 అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం అండి. చూడండి, FRBM యాక్ట్ యాక్చువల్ గా ఏంటంటే 2008 సంవత్సరానికి 3% తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అసలు ఇంతకీ FRBM యాక్ట్ అంటే ఏంటి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. ఇది 2003లో వచ్చింది. చూడండి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి అంటే FRBM యాక్ట్ ప్రకారం ఏంటంటే అంటే కొన్ని తగ్గించుకోవాలి. అంటే ఏంటంటే నాన్ ప్లాన్ ఇన్కమ్, ఐ మీన్ అదే ఓకే నేను పాత అడిగాను మీకు, FRBM యాక్ట్ అని అడిగాను నేను. ఏదైతే మనకి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుందో, సారీ అండి, అదే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట, ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలి.
ఓకే, ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక 30,000 ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్. రెంట్, అలాగే మన ఎంటర్టైన్మెంట్, అలాగే మన తాలూకా మెయింటెనెన్స్, ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా ఏంటండి అంటే మనం పెట్టే ఖర్చులండి. సో ఈ ఖర్చులు గనక ఎక్కువైపోయిననుకోండి, ఎగ్జాంపుల్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, సేవింగ్ తగ్గిపోతుంది యాక్చువల్గా. అలా సేవింగ్ అనేది ఉండాలి, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరగకూడదు. కంట్రీలో కూడా అలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుతున్నవి ఏంటంటే ఒకటి సబ్సిడీలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటండి అంటే పెన్షన్స్. ఓకే, పెన్షన్స్ అన్ని అందులోకి వచ్చేస్తాయి, స్కాలర్షిప్ అంటే. అలాగే శాలరీస్ ఇవన్నీ కూడా పెంచేస్తున్నాయి, డిఫెన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని తగ్గించాలని చెప్పారండి. ఎంతకి తగ్గించుకోవాలనుకుంటే 3% తగ్గించుకోవాలనుకున్నారు అనమాట, రైట్. ఇంకా చాలా ఉన్నాయి, చెప్దాం. ఓకే, వాషింగ్టన్ కన్సెన్సస్, ఈ వర్డ్ ని ఇచ్చిన వారెవరు? ఫస్ట్ విలియం ఎస్ గాండు, జాన్ విలియమ్సన్, మహేంద్ర దేవు, సుభాష్ చంద్ర కుంతియా, పై వారెవరు కాదట. వాషింగ్టన్ కన్సెన్సస్. రమణ, ప్రిన్సెస్, అర్చన, వెల్కమ్ టు అకాడమీ అండి, ఆల్ ఆఫ్ యూ. నిన్న కాక మొన్న 133 మెంబర్స్ వచ్చారు, నిన్న 148, ఈరోజు క్రాస్ చేస్తున్నాను, చూద్దాం. అంతేనా ప్రదీప్? లేదు చందన గారు, ఓన్లీ ప్లస్ సబ్స్క్రిప్షన్ వాళ్ళ కామెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. ప్రసన్న గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి అమ్మా, జాన్ విలియమ్స్ అని ఇచ్చారండి. ఇంతకీ ఏంటి వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే? చూడండి ఇక్కడ, వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, నెక్స్ట్ యుఎస్ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ అంటే కూడా కాదు, యుఎస్ ఫైనాన్స్ మినిస్ట్రీ అండి. ఓకే, ఈ ముగ్గురు ఏం చేశారంటే భారతదేశంలో 1991 వరకు ఎప్పుడైతే మనకి ఎకనామికల్ క్రైసిస్ వచ్చాయో మనకి అడ్వైస్ చేశారనమాట, రిఫార్మ్స్ మీరు చేయండి అర్జెంట్ గాని. దాని ప్రకారం మనకి ఓకేనండి, పివి నరసింహారావు గారి గవర్నమెంట్ లో మనకి మన్మోహన్ సింగ్ గారు కలిపి మనకి ఎల్పిజి ప్లాంట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు, అమెరికా ఆర్థిక శాఖ కలిపి వాషింగ్టన్ కన్సెన్సస్ అంటారు అనమాట యాక్చువల్గా. ఈ వర్డ్ యూజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి జాన్ విలియమ్సన్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను నేను, ఇవ్వాలా వద్దా? ఓకేనండి, 8th ప్లాన్, 9th ప్లాన్, 6th ప్లాన్, 5th ప్లాన్, నన్ ఆఫ్ ది అబౌవ్. రాజేంద్ర గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. మమత గారు, వెల్కమ్ టు అకాడమీ. యూజర్ నేమ్ వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. భారతదేశంలో ఎకనామికల్ రిఫార్మ్స్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు? 8th ప్లాన్ లోనా, 9th ప్లాన్ లోనా, 6th ప్లాన్ లోనా, 5th ప్లాన్ లోనా, నన్ ఆఫ్ ది అబౌవ్? ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు? ఇప్పుడు తిడతారు అందరూ, నీకు అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా, తప్పించావని దండయాత్ర చేస్తారు ఇప్పుడు. ఎక్సలెంట్. హాయ్ చందు, వెల్కమ్ టు అకాడమీ. చూడమ్మా, యాక్చువల్గా 1991 లో కదా స్టార్ట్ అయ్యాయి ఎకనామికల్ రిఫార్మ్స్, అవునా కదా? 1990 దగ్గర నుంచి 1992 వరకు మనకి భారతదేశంలో ఓకే అనాథరైజ్డ్ ప్లాన్ హాలిడే అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉందండి. 1991 లో ఇంప్లిమెంట్ చేశారు. 8th ప్లాన్ కి వచ్చినప్పటికి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. నేను అడిగింది ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగాను. ఓకే, కానీ ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ ఏది అంటే వేరండి. ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగాను నేను. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి మీరు.
ఊరకనే నన్ ఆఫ్ దీస్ ఇవ్వలేదు కదా నేను, మీరు ఒకసారి ఆలోచించాల్సింది లాజికల్ గా. ఓకేనా? అయితే అయితే 1991లో మనకి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏమొచ్చిందండి, 2 సార్లు కరెన్సీ డివాల్యుయేషన్ చేశారు కదమ్మా. కరెన్సీ డివాల్యుయేషన్ అంటే అందరికి తెలుసు కదా, మూల్యహీనీకరణ అంటాం. అంటే మన తలక కరెన్సీ వాల్యూని మనమే ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గించుకోవడం. ఫస్ట్ టైం 1949లో చేశారు, సెకండ్ టైం 1966లో చేశారు, మూడోసారి వచ్చేసి మనకి 1991 జూలై 1 చేశారు, అలాగే నాలుగోసారి వచ్చేసి 1991 జూలై 3 చేశారు అనమాట. ఫోర్త్ కాదు, 1-3. ఇవి మనకి కరెన్సీ డిమానిటైజేషన్ చేసినటువంటి, ఓకే, ఐ మీన్ డివాల్యుయేషన్ చేసింది అనమాట. డివాల్యుయేషన్ కి వేరు, డిమానిటైజేషన్ వేరు. డిమానిటైజేషన్ అంటే పెద్ద నోట్లను రద్దు చేసేయడం. ఓకే, డి వాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే వాల్యూ తగ్గిందని పేర్లోనే ఉంది. మానిటైజేషన్ అంటే ప్రింటింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రింటింగ్ ని మానిటైజేషన్ అంటారు. డివాల్యుయేషన్ అంటే వాల్యూని తగ్గించడం అనమాట. రైట్ అమ్మా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను నేను, నాకు మీరు ఆన్సర్ చెప్పండి. 1973 ఇంప్లిమెంట్ చేసింది 8th ప్లాన్ లో. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్లాన్ అన్నది ఇండికేటివ్ ప్లాన్ కాన్సెప్ట్ తో. ఓకేనా? స్టార్ట్ చేసింది 1991లో. ఎందుకంటే అంటే మనకి ఇండస్ట్రియల్ ప్లాన్ కూడా అప్పుడే తీసుకొచ్చారు కదండి. ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారు, మినీ రెవల్యూషన్ అంటాం దాన్ని మనం. 1956, 1977, 1980. ఈ 5 ఆప్షన్స్ లో మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు చేశారు? 73, 56 అండి ఇది, సారీ 56 ఆల్రెడీ ఇచ్చాం. 48, సారీ 48 ఇది. 48, 56, 77, 80 చిన్న తరహా పరిశ్రమల్ని డెవలప్ చేయడం కోసం. హాయ్ భరత్. చూడండి, యాక్చువల్ గా 1977 అండి మొరార్జీ దేశాయ్ గారు తీసుకొచ్చారనమాట యాక్చువల్గా ఇది. ఓకేనండి, భారతదేశంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ ప్లాన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1956 కూడా ఇంపార్టెంట్, 1991 ఒకటి ఇంపార్టెంట్, 1977 ఇండస్ట్రియల్ పాలసీలు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు 1956 ఇంపార్టెంట్ అంటే మనకి ఫైనాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారండి దాన్ని. ఎందుకంటే ఏబిసి అని చెప్పేసి 3 మనకి పరిశ్రమలు అంటే ఏవైతే మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే కంప్లీట్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నవి, కొన్ని కంప్లీట్ కమ్ము ఓకే గవర్నమెంట్ అండర్ లో, ప్రైవేట్ అండర్ లో ఉన్నవి, మూడోది ఏంటంటే కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళ అండర్ లో ఉండేవి అని 3 రకాలుగా డివిజన్ చేశారు మనకి 1956 లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్రింది వారిలో సరికానిది ఏది? అత్యధిక విజయవంతమైన ప్రణాళిక 8వ ప్రణాళికట, అత్యంత విఫలమైన ప్రణాళిక 3వ ప్రణాళికట. అంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ 8th ప్లాన్, మోస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్ 3rd ప్లాన్. ప్రణాళిక సెలవు కాలంలో భారతదేశంలో హరిత ప్లాన్ పెట్టారంట, ప్లాన్ హాలిడేలో పెట్టారట, ఏది గ్రీన్ రెవల్యూషన్. అలాగే 5th ప్లాన్ లో మనకి శ్వేత వైట్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే పైవన్నీ సరైనవి అంట. ఓకే, పోలీసు చూడండి. ఎక్సలెంట్ అండి.
ఏ రాంగా? 8th కదమ్మా. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ లేదు. 11th ప్లాన్ ఎక్కువ వృద్ధి రేట్ వచ్చింది శివ. ఓకేనా? వృద్ధి రేట్ వచ్చినటువంటి ప్లాన్ అయితే మీరు అన్నట్టు 11th ప్లాన్. గ్రోత్ రేట్ రావడం వేరు, సక్సెస్ అవ్వడం వేరు. ఓకే, 5.3 పెట్టుకుంటే ఓకే, ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అయింది. హైయెస్ట్ సక్సెస్ అయింది ఏదంటే 8th ప్లాన్ అండి. ఓకేనండి, సక్సెస్ అయిన ప్లాన్ 8th ప్లాన్ యాక్చువల్గా. ఎందుకంటే ఎంత పెట్టారమ్మా? 5.3 పెడితే 6.8 వచ్చింది యాక్చువల్గా. ఎక్కువ వచ్చింది అనమాట. నెక్స్ట్ విఫలమైంది మీ అందరికీ తెలిసిందే కదమ్మా. 5.6 పెడితే 2.8 వచ్చింది. ఓకే, మీకు చెప్పాను హాఫ్ అని చెప్పాను. 56 పెట్టారు, 28 వచ్చిందని, సగం వచ్చింది కదా. ప్రణాళిక సెలవు కాలంలో పెట్టారు, ఇది కూడా సరిపోయింది. చాలా మంది థర్డ్ ప్లాన్ అనుకుంటారు. 1966 ఓకే, 66 లో పెట్టారనమాట. ఏది? గ్రీన్ రెవల్యూషన్. అది కూడా ప్లాన్ హాలిడేలో. 5th ప్లాన్ లో కాదండి, ఇది 4th ప్లాన్ లో పెట్టారు ప్రదీప్. 1970లో పెట్టారు వర్గీస్ కురియన్ ద్వారా. అమూల్ అంటే తెలుసు కదా అందరికీ, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అండి. వర్గీస్ కురియన్ గారి ద్వారా మనకి పెట్టడం జరిగిందండి. వర్గీస్ కురియన్ ఏ స్టేట్? కేరళ. ఓకే, చూడండి ఇక్కడ పైవన్నీ సరైన కాదు. కే అని పెట్టకండి, కర్ణాటక కూడా ఉంది అందుకనే. ఓకే, నెక్స్ట్ లీలా గారు, వెల్కమ్ టు అకాడమీ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రెజెంటెడ్ యూనియన్ బడ్జెట్ మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్? అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు? చిదంబరం, షణ్ముఖం శెట్టి, ప్రణబ్ ముఖర్జీ, మొరార్జీ దేశాయ్. అమూల్ గుజరాత్, ఆనంద్ డిస్ట్రిక్ట్. చూడమ్మా, ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ సబ్స్క్రిప్షన్ యూజ్ దిస్ రెఫరల్ కోడ్. రెగ్యులర్ గా స్పెషల్ క్లాసెస్ అయితే చేస్తూ ఉంటాను నేను. ఓకే, 8 to 9 PM ఉంటుంది మన క్లాస్ డైలీ. డిఫరెంట్ టాపిక్స్, ఇన్నోవేటివ్ సెషన్స్ ఉంటాయి మనవి. ఓకే, టీఎంజీవి, వెల్కమ్ టు అకాడమీ అండి. మీ రాకతో 150కి చేరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ మహేందర్. ఓకే, ఈ సందర్భంగా స్కోర్ బోర్డు చదువుదాం. దివ్య, రాకేష్, ఉపేంద్ర, సుబ్రహ్మణ్యం, తాహిర్, నాగమణి, చిరుబాలు, రామసుబ్బారెడ్డి, లింగమయ్య, ప్రదీప్. థ్యాంక్ యూ బాలాజీ. శివకార్తికేయన్ ఉన్నావా క్లాస్ లో? చూడమ్మా, మొరార్జీ దేశాయ్ అండి. చూడండి, మొరార్జీ దేశాయ్ యాక్చువల్ గా 10 సార్లు పెట్టారు బడ్జెట్, అందుకనే 10వ క్వశ్చన్ ఇచ్చాను ఇది. ఓకే, అది కుదిరిపోయింది. ఓకే ఓకే, అయితే ఇంక్లూడింగ్ ఓకే టెంపరీ బడ్జెట్స్ అనమాట. ఆయనకున్న స్పెషాలిటీ ఏంటండి అంటే, ఆయన February 29th పెట్టారు బడ్జెట్. ఆ రోజు ఆయన బర్త్డే అనమాట. యాక్చువల్ గా తెలుసు కదా మీ అందరికీ. లీప్ ఇయర్ లో బర్త్డే చేసుకున్న ప్రైమ్ మినిస్టర్ అంటారు అతన్ని. ఓకేనండి, ఆయన బడ్జెట్ పెట్టారండి. అండ్ మనకి ఇండియాలో జనతా పార్టీ ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఓడించిన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అతను. 1977లో బర్త్డే బడ్జెట్. హాయ్ డివి, వెల్కమ్ టు అకాడమీ. రైట్ అమ్మా. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. మీరు ప్రిపేర్ అవుతుండాలి. ఇంకా ఇస్తాను డెప్త్ గా. ఈరోజు కొంచెం చాలా తక్కువ ఇచ్చాను, ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో కొంచెం అంటే బేసిక్స్ ఫస్ట్ ఇచ్చి, బేసిక్స్ కాదు ఇందులో మీకు కొంచెం ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. డెప్త్ క్వశ్చన్స్ ఇస్తాను ఒక రోజు. ఓకే, అవలేదు ఉంది. 30 క్వశ్చన్లు అన్నాక. ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మానిటరీ పాలసీ? భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం 2 పాలసీస్ ఉంటాయండి. ఒకటి మానిటరీ పాలసీ, రెండోది ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అనేది ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుందండి. ఓకే, బై రెడ్యూసింగ్ ద ఇంక్రీజింగ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. ఓకే, అలాగే మానిటరీ పాలసీ అనేది ఏంటండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొస్తుందండి. అయితే అందులో ఏది లేదట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే మానిటరీ పాలసీలో లేనిది ఏది?
రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బేస్ రేట్. ఐ గెస్ 90% వస్తుంది ఆన్సర్. కరెక్ట్ అండి, అన్ని కలిపి వచ్చాయి 90%. చాలా మంచోళ్ళండి. అవును బాలు, థ్యాంక్ యూ. హాయ్ షబ్బీర్ గారు, వెల్కమ్ టు అకాడమీ. రేపు ఏ క్లాస్ పెడదాం చెప్పండి? రేపు ఓవరాల్ జిఎస్ పెట్టినా, స్టాండర్డ్ జీకే పెడదాం. వెరీ గుడ్ భువన్, స్టాండర్డ్ జీకే పెడదాం. అది వదిలేసాంగా, స్టాండర్డ్ జీకే రేపు చదువుకొని రండి. ఓకే, స్టాండర్డ్ జీకే చదవండి అమ్మా. నేను చెప్తాను ఏ టాపిక్స్ చదవాలో, మీరు ఆ టాపిక్స్ చదవండి. అవి కాకుండా మిగతా ఇస్తాను. ఓకే, చూడండి, మానిటరీ పాలసీలో మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్. రవి నువ్వు జాగ్రఫీ చదువుకొని రా, ఒక్కటి కూడా ఇవ్వను. ఎస్ఎల్ఆర్, అలాగే నెక్స్ట్ ఏంటండి, సిఆర్ఆర్, బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కదమ్మా. శివకృష్ణ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. ఇవి ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఇందులో నాకు రాదు రవి. ఓకే, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఓకే, ఇవన్నీ ప్రకటిస్తారు అనమాట ఆర్బీఐ. చూడండి, బేస్ రేట్ అనేది ఏంటండి అంటే, మనం తీసుకుంటాం కదమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి బ్యాంకుల దగ్గర, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ తీసుకుంటాం. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, రికరింగ్ డిపాజిట్ల మీద మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా బ్యాంకు. ప్రతి ఇండివిజువల్ బ్యాంక్ కూడా వాళ్ళ తలక ఇంట్రెస్ట్ రేట్ ని వాళ్ళే డిసైడ్ చేస్తారండి. దాన్ని బేస్ రేట్ అంటారు యాక్చువల్ గా. ఓకేనమ్మా, బ్యాంక్ రేట్ అనేది డిసైడ్ చేసేది మనకి మానిటరీ పాలసీ కిందకి వస్తుంది ప్రదీప్, ఓఎంఓ అనేది. ఓఎంఓ అంటే అర్థం ఏంటండి అంటే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ కి సంబంధించిన బాండ్స్ ని మార్కెట్ లో అమ్ముతుంది. అంటే గవర్నమెంట్ యాంబ్లం ఉంటే కొంటారనమాట ఆ బాండ్లు, కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు కొంటారు. అలాగే మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు తీసేసుకుంటుంది అనమాట. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మార్కెట్ లో మనీ ఫ్లో పెరగడం, తగ్గడం జరుగుతుందండి. టు కంట్రోల్ ది మార్కెట్, ఓకేనండి, క్రెడిట్ అనమాట. మార్కెట్ లో ఉన్న ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కోసం మనకి రిజర్వ్ బ్యాంక్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గనక ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, రెపో రేట్ పెరుగుతుంది, సిఆర్ఆర్ పెరుగుతుంది, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో పెరుగుతుంది, బ్యాంక్ రేట్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ పెంచితే ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా లోన్స్ మీద ఇంట్రెస్ట్లు పెరుగుతాయి. అప్పుడు పబ్లిక్ మనీ తీసుకోవడం ఆపేస్తారు. సో ప్యారలల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, రికరింగ్ డిపాజిట్ల మీద కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. కాబట్టి పబ్లిక్ ఏం చేస్తారంటే, డబ్బులు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెడతారు. అప్పుడు కూడా మార్కెట్ లో మనీ ఫ్లో ఎప్పుడైతే తగ్గుతుందో, డిమాండ్ తగ్గుతుందండి, ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. చాలా ఉంటుంది ప్రాసెస్ ఇదంతా కూడా. రైట్, రేపు జీకే టాపిక్స్ ఏంటంటే, స్టాండర్డ్ జీకేలో సేమ్ అండి, బేస్ రేట్ అది ఒకటే. రేపు స్టాండర్డ్ జీకేలో ఏమేమి ఉంటాయంటే మనకి, ఓకే, ఇంపార్టెంట్ డేస్, బుక్స్ అండ్ ఆథర్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నెక్స్ట్ అలాగే ఏ ఉన్నాయో అవన్నీ ఉంటాయండి స్టాండర్డ్ జీకేలో. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్తానండి, అన్ని ఇస్తాను. స్టాండర్డ్ జీకే టాపిక్స్ చదువుకొని రండి. పేదరికాన్ని అంట కిలో క్యాలరీలో లెక్కించారంట ఎవరో. ఓకే, కిలో క్యాలరీస్ అంటే తెలుసు కదమ్మా, మనం తినే ఫుడ్ మనం కిలో క్యాలరీలో కౌంట్ చేస్తాం కదా, ఏ ఫుడ్ తీసుకున్న ఎన్ని క్యాలరీలు అన్నది. అలా ఫస్ట్ టైం పావర్టీని ఎస్టిమేట్ చేసింది ఎవరట? దాదాభాయ్ నవరోజీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సురేష్ టెండూల్కర్, దండేకర్ రత్, పై వారెవరు కాదు. ప్రదీప్ పోల్ అడిగారంటే ఖచ్చితంగా పెడతారేమో. 153, వెరీ గుడ్ అండి, వెరీ నైస్ అటెండెన్స్. లెట్ us hope even on tomorrow also. అవునా?
ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావా నువ్వు వచ్చి శివ? ఓకే, దండేకర్ అండ్ రత్ అండి. ఎగ్జాక్ట్లీ ప్రదీప్. దండేకర్ అండ్ రత్ ఆర్ ద ఓకేనండి మనకి ఎకనామిస్ట్ అనమాట. వాళ్ళు మనకి చేశారనమాట. వంశీకృష్ణ వెల్కమ్ టు అక్కడ ఫస్ట్ టైం ఎస్టిమేట్ చేశారండి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి భారతదేశంలో యావరేజ్ వచ్చేసి 2250 కిలో క్యాలరీస్ అండి. హాయ్ నరేష్, గుర్తుపెట్టుకోండి 2250 కిలో క్యాలరీస్ అనమాట. ఈ 2250 కిలో క్యాలరీస్ ఏంటంటే మనకి ఒక రోజుకి అర్బన్ ఏరియాస్ లో గనక మినిమం 2400 కిలో క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి. రూరల్ ఏరియాస్ లో అయితే రూరల్ ఏరియాస్ లో అయితే 2400 కిలో క్యాలరీస్, అర్బన్ ఏరియాలో అయితే మనకి 2400 కిలో క్యాలరీస్ అండి. ఈ రెండింటినీ కనుక మనం మల్లేష్ గారు, హిందూశ్రీ గారు వెల్కమ్ టు అకాడమీ. ఎగ్జాక్ట్లీ నరేష్, ఇవి ఎప్పుడైతే చేస్తామో మనం ఓకేనండి ఆటోమేటిక్ గా భారతదేశంలో ఉన్నటువంటి పవర్టీని క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నారనమాట మనకి. రైట్ అమ్మా? ఫస్ట్ టైం సురేష్ టెండూల్కర్ కనుక్కున్నారండి. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు ఎందుకు ఇచ్చామంటే మనం ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏంటండి అంటే భారతదేశంలో మనకి ఒక పుస్తకం రాశారండి. ఎగ్జాక్ట్లీ మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అని చెప్తాం అతన్ని. ఓకే, 5 year ప్లాన్స్ ని మనకి ఓకే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ లో మనకి 1934 లో రాయడం జరిగింది. రైట్ అమ్మా? ఎగ్జాక్ట్లీ అండి, September 15th ఇంజనీర్స్ డే. రైట్, మేఘశ్యామ్ ఉన్నాం ఆ క్లాస్ లో. నెక్స్ట్ చెప్పండి అమ్మా, టాబిన్ ట్యాక్స్ అనేది ఎవరి మీద వేస్తారంట? టాబిన్ ట్యాక్స్ ఓ సారీ అండి, వెయిట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు, ధనిక ఆదాయ వర్గాలు, అధిక నల్లధనం కలిగిన వాళ్ళు, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో అయితే అందరి మీద వేస్తారట ఈ ట్యాక్స్. వెరీ గుడ్ నాన్న. ఫస్ట్ రైట్ పెట్టారా? ఓకే, రాంగ్ పెట్టారు. చూడండి, యాక్చువల్ గా FIIల మీద వేస్తారమ్మా. FIIలు అంటే అర్థం ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మనకు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఓకే ఇండియన్ ఎకనామిక్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి 2 రకాల అకౌంట్స్ ఉంటాయండి. ఒకటి క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, రెండోది కరెంట్ అకౌంట్ ఉంటుందండి. ఈ క్యాపిటల్ అకౌంట్ లో మనకి ఏంటండి అంటే ఈ FDIల గురించి అలాగే FIలకి సంబంధించి ఉంటుంది అనమాట. కరెంట్ అకౌంట్ ఏంటంటే BOT గురించి చెప్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించింది అది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఎవరైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు అంటే డైరెక్ట్ గా భారతదేశంలో పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్లు. అంటే ఒక వ్యక్తి వస్తాడు, డబ్బులు పెడతాడు ఒక కంపెనీలో, అది గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అది డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఉంటుంది పెట్టుబడి. కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో పెడతారు యాక్చువల్ గా FIIలు. గుర్తుపెట్టుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనకి స్టాక్ మార్కెట్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్లు అండి. గుర్తుపెట్టుకోండి వీటిని. ఓకేనమ్మా? వీటి మీద వేసే ట్యాక్స్ మనకి ఏంటండి అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు. ఎగ్జాక్ట్లీ, లాంగ్ టర్మ్ అయితే FDI, వెరీ షార్ట్ టైం అయితే మనకి స్టాక్ మార్కెట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఆర్థిక వ్యవస్థలో కొన్ని వస్తువులకు మాత్రమే డిమాండ్ ఎక్కువగా, కొన్ని వస్తువులకు డిమాండ్ తక్కువగా ఉంటుందంట. అటువంటి సందర్భాల్లో ధరల స్థాయి సగటు పెరగదు. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 ఐటమ్స్ తీసుకోండి ఎగ్జాంపుల్, అందులో ఒక 50 ఓకేనండి ధరలు పెరుగుతాయండి, 50% తగ్గుతాయి. సో అన్ని ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అనుకోండి ఎగ్జాంపుల్, మనం దాన్నే క్యాలిక్యులేటర్ తీసుకుంటాము. ఒకవేళ 50% ఏదైతే ధరలు పెరిగిందో వాటిని మానేసి ఈ 50% ధరలు ఏవైతే సస్టైన్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకున్నారు అనుకోండి, వీటి ధరలు కూడా ఆటోమేటిక్ తగ్గుతాయి. కాబట్టి అప్పుడు ద్రవ్యోల్బణ రేట్ పెరగదు. ఓకే, ఈక్వల్ గా ఉంటుంది. ఆ కండిషన్ ఏమంటారట భారతదేశంలో? బాగుందా క్వశ్చన్?
ఆబ్వియస్లీ బాగుంటుంది, ఎందుకంటే నేను కదా ఇచ్చింది. ఓకేనండి. అసలు ఈ రోజు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇన్ని క్వశ్చన్లు ఇచ్చారు, అంత ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇస్తూనే ఉన్నాను. ఏమాత్రం షూర్. ఓకే ఓకే. రాచెట్ ఇన్ఫ్లేషన్, ఇన్కంప్లీట్ ఇన్ఫ్లేషన్, స్కూఫ్లేషన్, మార్కెట్ ఇన్ఫ్లేషన్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. చూడమ్మా, ఒకవేళ మీరు తీసుకున్నా, మీ ఫ్రెండ్స్ తీసుకున్నా అన్అకాడమీ సబ్స్క్రిప్షన్, దిస్ ఈజ్ మై రెఫరల్ కోడ్. ఓకే, యూజ్ దిస్ ఫర్ ఇన్స్టంట్ 10% డిస్కౌంట్. ఎందుకంటే మీరు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఏదో ఒక కోడ్ యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ మై కోడ్ అనమాట. సో మన క్లాసెస్ డైలీ 8 to 9 PM ఉంటాయండి మీకు. ఓకే, రెగ్యులర్గా ఉంటుంది 8 to 9 PM స్పెషల్ క్లాసు. మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదో మీకు ఇబ్బంది అంటే ఆ రోజు అవ్వకపోతే రికార్డెడ్ అయినా వాచ్ చేయండి, ఎందుకంటే డెఫినెట్ గా మీకు ఉన్న టైం అంతా కూడా మాక్సిమం నేను ప్రొడక్టివ్ మేనర్ లోనే ఉంటుంది క్వశ్చన్స్ ఇవ్వడం అన్ని కూడాను, డెఫినెట్ గాను. సో మనం ఏదో సరదాగా వెళ్ళిపోతుంది క్లాసు. ఓకే, విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, చూడండి ఇది రాచెట్ ఇన్ఫ్లేషన్ అండి. యాక్చువల్ గాను చూడండి పక్క పేజీలు ఇచ్చాం మనం. యాక్చువల్ గా మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయి కదా, చెప్పండి ఏంటంటే అవి. ఒకటి, థ్యాంక్ యూ ఉపేంద్ర. ఒకటి ఫస్ట్ది శ్రీకాంత్, వెల్కమ్ టు అకాడమీ. చూడండి, ఫస్ట్ది ల్యాండ్, రెండోది లేబర్, మూడోది క్యాపిటల్, నాలుగో వాళ్ళు ఎవరంటే ఇన్వెస్టర్ అనొచ్చు, మనం ఎవరినైనా అనొచ్చు, లేదా మనం ఏమంటాం అతను యాక్చువల్ గా ఎంటర్ప్రీనర్ అంటాం. ఓకే, ఎంటర్ప్రీనర్ అనొచ్చు. అయితే ఈ 4 ఆప్షన్స్ లో, ఈ 4లో ఈ మూడిటి వల్ల అంటే భూమికి, ఓకే, బాటకం, బాటకం అంటే అర్థం ఏంటంటే మనకి రెంట్ వస్తుంది ల్యాండ్ కి, అంటే ఒక రూమ్ ఉంటే దానికి రెంట్ వస్తుంది. రెండోది లేబర్ కి వేజెస్ ఇస్తారండి, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్. ఈ మూడు పెరిగిపోవడం వల్ల ఈ ఎంటర్ప్రీనర్ కూడా ఏం చేస్తాడంటే నాకు కూడా కొంచెం ఎక్స్ట్రా మనీ కావాలి, ఇవన్నీ పెరిగిపోయాయి కాబట్టి మరి నాకు కూడా పెరగాలని చెప్పేసి కనుక వేసుకుంటాను అనుకోండి ఎక్స్ట్రా ప్రాఫిట్, దాన్ని ఏమంటారంటే మనకి మార్కప్ ఇన్ఫ్లేషన్ లేదా లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మార్కెట్ లో ఓన్లీ కొన్ని వస్తువుల తలక రేట్లు మాత్రమే పెరుగుతున్నాయి అనుకోండి పర్ఫెక్ట్ గా, అలా కంటిన్యూస్ గా, మిగతా ఏవి పెరగట్లే, అలా అయితే దాన్ని ఏమంటారంటే మనకి స్కూఫ్లేషన్ అంటారండి. అలాగే కొన్ని పెరిగి ఇంకొన్ని తగ్గలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇంకొన్ని తగ్గాయి అనుకోండి, కొన్ని పెరుగుతున్నాయి కొన్ని తగ్గుతున్నాయి అనుకోండి, రెండు ఈక్వల్ అయిపోతే దాన్ని ఏమంటారంటే రాచెట్ ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. ఓకేనా, రైట్. ఓకేనమ్మా, దివ్య గారి క్లారిటీ వచ్చిందా? సూపర్ సూపర్ బాలు. స్క్యూ ఫ్యూ. చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ఇండియన్ ఎకానమీ? భారతదేశంలో ఓకే ఎక్కువగా ఆదాయం ఇచ్చేటటువంటిది ఏదట? మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్, పబ్లిక్ సెక్టర్, అగ్రికల్చర్, ట్యాక్సెస్? ఇది కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుందండి, కాకపోతే మనం అనాది కాలం నుంచి అన్నది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మామూలుగా మేజర్ ఇన్కమ్ సోర్స్ ఫర్ ఇండియా. భాను, అదే మీ తలక థాట్ డిఫరెంట్ గా ఉండొచ్చు బహుశా. వెరీ గుడ్ రామసుబ్బారెడ్డి, క్రాంతి కిషోర్, లింగమైన. ఇచ్చాను హింట్ ఆల్రెడీ, ఆన్సర్ కూడా చెప్పాను ఆల్మోస్ట్. ఓకేనమ్మా, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి అంటే కాన్సెప్ట్ ఏంటంటే మేజర్ ఇన్కమ్ సోర్స్ సిన్స్ ఇండిపెండెన్స్ అని అర్థం. యాక్చువల్గా అక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్, అందుకనే నేను మీకు మరీ చెప్పి మరీ ఇచ్చాను ఆప్షన్. అవునా కదా, చెప్పానా లేదా? వాస్తవంగా అయితే సర్వీస్ సెక్టర్ లో వస్తుంది మనీ యాక్చువల్ మన కంట్రీలో. ఓకేనా, ఓకే. శృతికి 3 మార్కులు మైనస్. ఓకే,
బిగ్ బాస్ చెప్పిన టాస్క్ ని వ్యతిరేకిస్తున్నందుకు. దివ్య 16, నాగమణి 16, సుబ్రహ్మణ్యం 16, చిరుబాలు 15, ఉపేంద్ర 15, రామసుబ్బారెడ్డి 14, తాహిర్ 14, లింగమయ్య 13, రాకేష్ 13 అండ్ సుధీర్ 12. వెరీ గుడ్ అండి, కీప్ ఇట్ అప్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే. రేపు స్టాండర్డ్ జీకే 30 క్వశ్చన్స్ ఇస్తాను. ఎల్లుండి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకేనా శివకార్తికేయన్? రేపు మొత్తం స్టాండర్డ్ జీకే అవ్వలేదండి ఈరోజు కొంచెం. ఓకే భువనాదిత్య, ప్రవీణ్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఈరోజు యాక్చువల్లీ కొంచెం క్లాసెస్ ఎక్కువై 4 to 4:30 యూట్యూబ్ సెషన్ చెప్పాను. రోజు 8 o'clock ఉంటుందండి. హాయ్ షూన్ జాన్. ఓకే, ప్రతిరోజు 8 PM ఉంటుందండి క్లాసు. ఓకే, ఈవేళ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏనండి, అంటే లాస్ట్ 3 months కరెంట్ అఫైర్స్ టార్గెట్ చేద్దాం మనం రేపు ఎల్లుండి. ఓకేనమ్మా, రేపు జీకే మాత్రం 30 క్వశ్చన్స్ ఇస్తాను పక్కగా. ఈరోజు కొంచెం నాకు టైం సరిపోలేదు ప్రిపేర్ చేయడానికి, అంతకుమించి ఏం కాదు. బట్ మళ్ళీ పెడదాం ఇండియన్ ఎకానమీ అనేది, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ చేయడానికి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. థ్యాంక్స్ అలాట్. లెట్ us మీట్ అగైన్ ఆన్ టుమారో at 8 PM అండి. థ్యాంక్ యూ సో మచ్ భువన్ ఫర్ యువర్ అప్డేట్స్. ఓకే, సో రేపు డిస్కస్ చేద్దామండి. ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ సబ్స్క్రిప్షన్, ఓకే, యూజ్ దిస్ రెఫరల్ కోడ్ అండ్ ఆల్సో టెల్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఇంటర్కామ్ లో మెసేజ్ పెట్టచ్చండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.